ఈ మధ్యకాలంలో నేను చాలా వింటున్నాను కూడా. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు సమస్యలు బాగా పెరిగిపోయినాయి. ఎలా అంటే పిల్లల విషయంలో కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో అయినా సరే భయంకరమైన అనారోగ్య సమస్యలు చెప్తున్నారు. నాకు అది విన్నప్పుడే వినడానికే చాలా భయంగా అనిపిస్తుంది. అన్ని సమస్యలు చెప్తున్నారు. ఎవరి దగ్గరన్నా నేను అందరికీ సమయం ఇవ్వకపోవచ్చు, లేకపోతే మీరు నా దగ్గరికి రాకపోవచ్చు, కానీ ఎవరు కూర్చున్నా ఎవరితో మాట్లాడినా సరే ఎక్కువగా చెప్పే సమస్యలు ఎలా ఉంటున్నాయంటే అనారోగ్య సమస్యలు మరీ ఇబ్బందికరంగా భరించలేనివిగా ఉంటున్నాయి. చిన్నపిల్లల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, చాలా బాధాకరంగా ఉంటున్నాయి. ఆ చెప్పే శోధనలు, ఆ బాధలు అవన్నీ వింటుంటే నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎంత ఓపుకుందో అనిపిస్తుంది. నాకు నిజంగా చాలా మంది చెప్తుంటే ఇన్ని బాధలు పడుతూ, ఇన్ని కష్టాలు పడుతూ మీరు జీవిస్తున్నారా అని అనిపిస్తుంది వాళ్ళ సాక్ష్యాలు వింటే. కానీ అన్ని బాధలు పడి, అన్ని కష్టాలు పడి అంత ఓర్చుకున్న వాళ్ళు కాస్త ఆ యొక్క ఓర్పును, ఆ యొక్క సహనాన్ని దేవునిలో ఎదగడానికి ఉపయోగించుకోలేకపోతున్నారు. అది నేను గమనించాను. దేవుణ్ణిలో ఎదగడానికి వచ్చేటప్పటికి నిర్లక్ష్యంతోనూ, సోమరితనంతోనూ చూద్దాంలే, చర్చికి వెళదాంలే, ప్రార్థన చేద్దాంలే, ఉపవాసం ఉందాంలే, అవసరమా, సరేలే మొన్న వారం వెళ్ళాం కదా ఈ వారం చర్చికి ఎందుకు, ఇట్లాగా చిన్నపాటి బద్ధకంతో దేవుడికి దూరం అయిపోతున్నారు. కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో లోపలికి వెళ్ళి స్టడీ చేస్తుంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే సమస్య చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కూడా ఏదో ఒకలాగా రోజులు గడిచిపోయి అనారోగ్య సమస్యలు అంటే అప్పుడప్పుడు జ్వరం కానీ, లేకపోతే తలపోటు కానీ, లేకపోతే చిన్న చిన్న నడుము పోట్లు కానీ అవి 2 రోజులు ఉండి పోయేవి. కానీ ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు ఎలా ఉంటున్నాయంటే ఆపరేషన్లు అంటున్నారు, సర్జరీలు అంటున్నారు, ఇప్పుడప్పుడే తగ్గేది లేదంటున్నారు, లేకపోతే చెయ్యికి ప్రాబ్లం చెయ్యి తీసేయాలంటున్నారు, లేదా కాలుకి ప్రాబ్లం కాలు తీసేయాలంటున్నారు, అసలు మనిషి ఉంటారో ఉండరో తెలియదు అంటున్నారు. ఇట్లాంటి సమస్యలు చెప్తున్నారు. అన్నీ ఇన్ని భరిస్తూ ఎంతమంది ఎలా ఉంటున్నారో దీన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను. అన్ని కష్టాల్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఎలా ఉండరు, నిరాశతోనే బాధతోనే ఉంటారు. కానీ మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో కృంగిపోవడం మానేసి ఇప్పుడైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడి జీవించాలి, ఇప్పుడైనా సరే దేవుని బాధ పెట్టకుండా జీవించాలి, ఇప్పుడైనా సరే దేవుని చిత్తానుసారంగా జీవించాలి, ఇప్పుడైనా సరే వాక్యానుసారంగా జీవించాలి అని తీర్మానాలు తీసుకోవాలని నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను.